హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో చాలా రోజులు అయిపోయింది అనమాట లాంగ్ వీడియో పోస్ట్ చేసి. Hi guys, good morning. So, did you together for supper? We made breakfast outside. Came in. ఆల్రెడీ క్లిప్పింగ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. హిట్ 3 మూవీకి వెళ్ళాం అనమాట మార్నింగ్ షోకి. సో మూవీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ మా హస్బెండ్ కి నచ్చలేదు. చాలా సేపు దాని గురించి డిబేట్ చేసేసిన తర్వాతకి ఇంకా ఐ వాజ్ అప్ ఫర్ కుకింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ బయటనే వేసి వచ్చినాము. సో ఇంకా ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. అండ్ ఆబ్వియస్లీ యూట్యూబ్ రెసిపీ మళ్ళీ యూట్యూబ్ లో పెట్టాలా అంటే నాకు ఎట్లా వచ్చింది, నేను ఎట్లా చేసిన, కొన్ని చేంజెస్ ఏం చేసినా చెప్పాలి కదా. సో మెయిన్ బిర్యానీస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆనియన్ కటింగ్ అనమాట. నాకైతే చాలా బోర్ కొడుతుంది. బట్ ఐ లైక్ ఆనియన్స్ మంచిగా వస్తాయి. సో అన్ని ముందే సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మంచిగా వాష్ చేసి బిర్యానీ రైస్ చికెన్ అంతా నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆల్మోస్ట్. సో ఇంకా రైస్ కూడా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా రైస్ కూడా సోక్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా వాష్ చేసేసుకొని మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎట్లా వచ్చిందో లెట్ మీ నో. అండ్ నాకు ఎట్లా వచ్చిందో నేనైతే లాస్ట్ కి చెప్తా. అండ్ ఆల్సో ఇది ఓన్లీ ఫుడ్ బ్లాగే కాదు, సో కైండ్ ఆఫ్ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో ఇంకా ఆ రోజు వీక్ ఆఫ్ డే కాబట్టి మేమైతే ఏం చేయలేదు. సో ఇగ్నోర్ మై అవతారం గైస్, గొప్ప అండ్ ఆల్. మస్తు ఎండ పడుతుంది బట్ ఫుడ్ ఈస్ ఇంపార్టెంట్. నేను అనిపిస్తలేదు సార్, ఫుడ్ ఈస్ ఇంపార్టెంట్. సో యా, నేను యాక్చువల్లీ క్యాబ్ పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఓపెన్లోనే కుక్ చేయడానికి. సో బేసికలీ మా డే ఆఫ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం కుకింగ్ అండ్ ఈటింగ్. సో కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాం ఈరోజు. అండ్ యా, మార్నింగ్ అయితే హిట్ మూవీకి వెళ్ళేసి వచ్చినాం. నాకైతే మూవీ పిచ్చ నచ్చింది. మస్తు అంటే మస్తు అనిపించింది నాకు. సో మీరు ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించింది ఆల్సో ఎట్లా ఉంది కామెంట్స్. సో ఇప్పుడు చాప్ చేసిన raw onions add this call. You heard me right. Raw onions. Cloves and మీకు ఒకవేళ చేదు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. చాలా చేదు ఉంటుంది అనమాట. బట్ వేయాలి కాబట్టి తప్పదు. కొంచెమే యాడ్ చేసిన, నేను మీకు చూపించినంత కూడా యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఫ్లవర్ అయితే ఇంకా పక్కా యాడ్ చేయాలి. సో 1 bay leaf, 1 యాడ్ చేస్తున్నాం బికాస్ నాకు టేస్ట్ నచ్చదు. అండ్ ఆల్సో మనం రైస్లో కూడా ఇస్తాం మళ్ళీ. సో నెక్స్ట్ 2 flowers here. మీకు కావాలంటే సాల్ట్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కర్రీలో యాడ్ చేయట్లేను. సో దా అంతే. ఇప్పుడు ఇదంతా మనం వర్షం పడుతుంది. వర్షం ఓరే తనుష్
అటు పోయిన వెనకాలకి. సో ఇంకా అట్లా ఆఫ్టర్నూన్ నాప్ తీసుకొని జిమ్ కి కూడా వెళ్ళేసి వచ్చిన. అండ్ నాకు ఎప్పటి నుంచో జెప్టోలో వియత్నామీస్ కాఫీ ట్రై చేయాలని ఉండే అనమాట. సో ఫైనలీ మా లొకేషన్ లో ఆన్ అయిపోయినాయి సర్వీసెస్, అందుకే ఇంకా ఆర్డర్ చేసిన. రియాక్షన్ ఎట్లుంది ఏంది అని మీరు ఫైనల్ గా చూస్తారు. అండ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో నేను కంప్లీట్ రెసిపీ కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే మొత్తం కుకింగ్ బ్లాగ్ లో అయిపోతుంది అని చెప్పి షార్ట్స్ లో పెడతా. డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో నాకైతే చాలా నచ్చింది అనమాట. సో చాలా స్వీట్ గా లేదు అండ్ ఆల్సో కాఫీ ఫ్లేవర్ కూడా ఓవర్ గా లేదు. చాలా చాలా సెటిల్ గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నా హస్బెండ్ ని ట్రై చేయమంటే ఆయన మాత్రం చేయాలనుండి. సో ఈ వ్లాగ్ ఇక్కడ చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మన పాత వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా చెక్అవుట్ చేసేయండి. అండ్ జెప్టో కెఫే మీద వీడియో చేయమంటారా? లెట్ మీ నో. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.